నమస్కారం ఫ్రెండ్స్, నేను దీపేష్ బజాజ్, బజాజ్ టైర్స్ హైదరాబాద్. మళ్ళీ మీ ముందు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ టైర్ ఫీల్డ్లో గ్రోత్ తీసుకురావాలని, ఎట్లా తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. అయినా ఇక్కడ వరకు మేము వచ్చినామంటే అది కూడా మీ వల్ల, మీ సపోర్ట్ వల్ల మేము ఇక్కడ వరకు వచ్చినాం. ఈరోజు మన టైర్ మొత్తం ఇండియా సప్లై చేస్తున్నాము. అని జమ్మూ కాశ్మీర్, అస్సాం, అహ్మదాబాద్, కేరళ, కన్యాకుమారి అన్ని చోట్ల మన టైర్ వెళ్తుందంటే మీ ఆశీర్వాదాలు. ఈ బిజినెస్లో ఒక ప్రాబ్లం ఏమంటే ఈ రేంజ్ చాలా పెరిగింది. ఆ పెరిగిన వల్ల మనకు మీకు ఇబ్బంది అవుతుందంటే ఆ కస్టమర్ మీరు వదులుతున్నారు. ఎందుకంటే ఆ రేంజ్ పెట్టగలరు. మీరు ఆ రేంజ్ పెట్టగలరంటే ఆ రేంజ్ కోసం మీకోసం ఈ అన్ని రేంజ్ పెడుతున్నాం. ఈ అన్ని రేంజ్ ఎందుకు పెట్టాలంటే మీరు కస్టమర్ వదలకూడదు. ఏదైనా ఎవరైనా కస్టమర్ మీ ముందు వస్తే మీరు భయపడకండి. మీకు అంత క్వాంటిటీ తీసుకోది అవసరం ఉండదు. మీరు ఒట్టే నాకు 4 టైర్ ఆర్డర్ ఇవ్వండి, ఆ 4 టైర్ మీకు 100 టైర్ రేట్లో ఇచ్చేస్తాం. ఆ ఒక్క ప్రయత్నం నేను చేస్తున్నా అంటే మీకు ప్రాఫిట్ రావాలి. మీరు కస్టమర్ వదలకూడదు. ఆ వదలకూడదు అంటే మీరు వదలకూడదు. అది మీరు ఎప్పుడైనా మీ ముందు కస్టమర్ వస్తే ఒట్టే ఒక కాల్ చేయండి. కింద ఉన్న నంబర్ని మీద ఒక కాల్ చేయండి. మేము మీకు ఎస్ చేయడానికి చెప్పాలని ఆ ప్రయత్నం చేస్తున్నాం. 99% మేము ఆ ప్రోడక్ట్ మా దగ్గర పెట్టాలని ఆ ప్రయత్నం చేస్తున్నాం. మేము మీకోసం ప్రయత్నం చేస్తున్నాం. మీరు మా కోసం ఒక ప్రయత్నం చేయండి. మీ ముందు ఏదైనా మీ నెల రిక్వైర్మెంట్ ఏమేమి ఉంటుంది మొత్తం రేంజ్ మీరు రాయండి. రాసి మాకు పర్సనల్గా పంపండి. అప్పుడు మాకు అర్థమవుతుంది మీ రిక్వైర్మెంట్ నెలది ఏముంటుంది. మేము ఇంకా ఆ ప్రయత్నం చేస్తాం. మొత్తం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మా పర్చేజ్ బల్క్లో చేయడానికి ప్రయత్నం చేస్తాం. బల్క్లో చేస్తే మా కాస్టింగ్ తక్కువ వస్తే ఆ కాస్టింగ్ మీకు పాస్ ఆన్ చేస్తే చూడండి. ఒక మాట, సంపాదించేది టైర్లు లేదు. టైర్లో మనం చిన్న చిన్న అమౌంటే సంపాదించేది మన డైవర్షన్ చేసిన డబ్బు. అది రియల్ ఎస్టేట్. అది పొలాలు కొంటే ఏదైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మన డబ్బు డబల్ అవుతుంది, త్రిబల్ అవుతుంది. మనం టైర్లో పెట్టి ఏం మిగలదు మనకి. దానికోసం ఒక ప్రయత్నం చేయండి. ఏదైనా కావాలంటే ఒక కాల్ చేయండి. ఒక కాల్ చేసి మేము మీకు ఆన్సర్ ఇస్తాం. మేము ప్రయత్నం చేస్తాం మీకు మంచి రేట్లో ఇవ్వటానికి. ధన్యవాదాలు.